నొక్కాను. నా వైపు ఇప్పుడు మీరు ఇప్పుడు లేపాక్షి చూస్తున్నారు. మాకు తెలుసు. ఆఫ్ చేయండి. మాట్లాడండి. అమ్మ ఇటు వచ్చింది. మనం మీ జమ్లో ఫుల్ ఛార్జ్ ఉన్నట్టున్నాడు అంటే ఛార్జ్ లేదు. రీడి పిక్చర్లు తీయండి. మనం
ఏదో పక్కన ఫోటో తీసాను పటపత్రి కృష్ణుడు వచ్చింది ఇక్కడ ఏదో వాటర్ ఉన్నట్టున్నాయి. ఈ నాటి వంట కూడా ఇక్కడ ఉన్నాయి సార్ 70 స్తంభాలు ఉన్నాయి. 69 ర్యాలీ ఉన్నాయి. వేలాడేస్తాం ర్యాలీ దర్శ కాలేదు ఇంత గ్యాప్ ఉంది టాప్లో ఫినిష్. దీన్ని ఒక రోజు టెస్ట్ చేద్దామని వస్తారు 1900 చంద్రని వాళ్ళు చూస్తే మన కోత పాటు వచ్చినట్టు అట్లా కట్టి చూస్తారు. మామ బ్యాగ్లో నాకు పెట్టేస్తున్నా కెమెరా ఇది వద్దు ఇంకా ఇది వచ్చేసి కొండకే చెక్కారు నాగలింగం దీనికి ఒక కథం. దీని ఎదురుగా ఉండేది ఇది వంటగా సార్. ఇది భోజనాలు ఆ రోజుల్లో దేవస్థానం కట్టేటప్పుడు శిల్పులు వర్కర్స్ అలా భోజనిస్తారు. ఒక రోజు భోజనాలు కానీ శిల్పులు అంతా వస్తారు. లోపల వాళ్ళు వంట చేస్తాం. శిల్పుల తల్లి వచ్చి అందరూ వెళ్తారు వంట అయిందమ్మా అని చెప్తారు. ఇంకా అదే బయట నుంచి చెప్పండి వంట అయ్యాక నేను పిలుస్తాను.
వర్కర్స్ అంతా ఆడ బయట కూర్చొని ఆలోచన చేస్తారు వాళ్ళు. వంట అయ్యేదాకా ఊరికి ఎందుకు కూర్చోవాలి ఇక్కడ మనం, అంతవరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలని వాళ్ళు ఎదురుగా ఇక్కడ పెద్ద కొండ ఉంటే కొండనే ఇట్లా నాగలింగం. అప్పుడు రాజు మధ్యలో లింగం తీసుకొచ్చి అచ్యుతరాయలు ఆనాడే లింగం ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, ఎదురుగా నంది ఉండాలి వాహనం అని. అప్పుడు దీని ఎదురుగా ఊరి బయట అక్కడ కొండ ఉంటే కొండనే బస్సులాగా చేస్తారు. మీరు ఈ టెంపుల్ చూసేసి అక్కడికి వెళ్ళి చూడండి, ఇది కనపడుతుంది. అంటే అప్పట్లో అది గుడిలోనే ఉండేది. 7 ప్రకారాలు సార్. ఆ నంది కూడా 6 రౌండ్లో ఉండేది. ఊరు బయట ఉంది. ఇప్పుడు ఆనంద గుడిలో గుడిలో అంటే సాలెపురుగు, కాళ అంటే నాగం, హస్తి అంటే ఆ 3 పూజ చేయటం వల్ల దాన్ని తక్కపోయింది. శ్రీకాళహస్తి అని పాత గుడి. వినాయకుడు మనం ఏ కార్యం చేసినా మొట్టమొదటి వినాయకుని ఫోటో పెట్టి ఎలాగైతే పూజ చేస్తాం. చవితి వినాయక అంటారు ఇతన్ని. వినాయకుడు చవితి రోజు పుట్టాడు. ఇతని కొడుకులు అంటే చాలా బాగా ఎక్కువ తినేసి కడుపు లావైపోయింటే నాగపాము చూసుకున్నాడు బయటలాగా. ఇతను పడే అవస్థ బాధ చూసి చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు ఇతని కోపం వచ్చేసి పోర కూడా మిస్ చేస్తాం చంద్రుని కొట్టడానికి అన్నట్టు. అంటే వినాయకునికి కోపం వస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ చూపిస్తాం. ఖజానా నుంచి డబ్బు తీసుకొచ్చి దీన్ని ఖర్చు పెట్టడానికి కొంతమంది ఇక్కడ సైనికులు ఉంటారు, విరూపన్నకు కాకుండా ఎనిమిస్. రాజంతా పోయి లేనిపోని చాడి చేస్తారు. రాజా ఇట్లా విరూపన్న నీ ఖజానా డబ్బంతా తీసుకొని పోయి ఎక్కడో కొండ మీద గుడి కడతా అన్నాడు అని చాడి చెప్తారు. రాజు కోపం వచ్చేస్తుంది. విరూపన్న కీడ్చుకుని వచ్చేసి 2 కళ్ళు పీకేసేయండి అని ఆర్డర్ వేస్తాడు. సైనికులు వస్తారు ఇట్లా కీడ్చిపోయింది. వీడు ఆలోచన చేస్తాడు, ఇక నేను ఆడబోతే రాజు 2 కళ్ళు పీకి అవమానం చేస్తాడు. అక్కడ పోయి వాళ్ళ ఎదురు నేనెందుకు అవమానం పొందాలని విరూపన్న ఇతనే ఆయనకు కానీ 2 కళ్ళు పెరికి గోడ కొట్టాడు. ఇక్కడ అవి చూపిస్తాడు. పోలేదు ఆ విధంగా 2 కళ్ళు పోయినాయి. ట్రెజరర్కి కళ్యాణ మంటపం సగంలో ఆగి. తర్వాత ఇంకా నవాబులు వస్తారు సార్, ఇంక వాళ్ళు గుళ్ళు గట్ట స్టాప్ చేస్తారు. ఇవన్నీ యాత్రికులు పడుకునే మంటపాలు 3rd రౌండ్ 3వ ప్రకారం. ఒక్కొక్క మంటపంలో ఒక్కొక్క ఫ్యామిలీ పడుకునే వాళ్ళంట. ఇప్పుడు ఎవరు ఉంటారు, ఇప్పుడు అంతా లాడ్జ్లు గెస్ట్ హౌస్లు పోతారు. మొదటికి ఇవే చౌట్రీస్. ఇట్లాంటి మంటపాలే నేను చెప్పేది ఈరోజు లేపాక్షిలో ఉన్నాయి అందరింట్లో. ఆడకు కూడా ఉన్నాయి. కొంతమంది పీకేసి ఉంటారు, కొంతమంది అట్లా పెట్టుకుంటారు. కొన్ని పెద్ద పెద్ద ఇంట్లో 100 స్తంభాలు ఉంటాయి, ఇంకా పెద్ద ఇంట్లో 200 స్తంభాలు ఉంటాయి. ఇంట్లో ఉన్నాయి ఎక్కువగా నవాబ్ ఇంట్లోనే సాహెబ్ ఇంట్లోనే ఉన్నాయి. ఈ బెస్ట్ ఉంటుంది. కుంకుమ ఎట్లా పెట్టుకోవాలో నడపడం ఉంది. ఎడమ చేతిలో ఇట్లా అద్దం పట్టుకొని కుడి చేతిలో ఉంగరం వెళ్ళాం, తలపై నుంచి వచ్చి కుంకుమ పెట్టుకోవాలి. ఇది పద్ధతి. అనే విధంగా ఎవరు పెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది అంటే చూపిస్తుంది ఇలా అలా పెట్టుకోవాలి. రివర్స్లో ఉంది. మళ్ళీ ఇట్లా గిడిగిస్తాం, కూర్చోయింది 3వది. తల కింద తోక. మళ్ళీ ఇట్లా గిడిగిస్తాం, ఉల్టా ఉంది. తల కింద తోక పైన 2 వేసి 4 చూపించిన. అది వాళ్ళ స్కల్ప్చర్స్ టెక్నిక్. 4 కోతలు ఉంటాయి. మా స్కిల్ చూడండి అని. ఇది సర్కస్. 2వ వాడు ఇప్పుడు వీని చేత్తో వీని కాళ్ళని పట్టుకున్నాడు. మళ్ళీ వీని కాల్ని వీడి చేత్తో పట్టుకున్నాడు. వీని 2వ కాల్ని వీడి చేత్తో పట్టుకుంటాడు. వీని 2వ కాల్ని వీడి చేత్తో. ఇంతగా సైకిల్ వీళ్ళగా 500 ఏళ్ళ కిందటే సర్కస్ కూడా ఉన్నాయి అని ఆనాటి సర్కస్ మనకి ఇక్కడ చెక్కి చూపించినారు. ఈశ్వరునికి బాసిగమని కట్టినారు. మన ఇంట్లో కడతారు కదా సార్ పెళ్లి కొడుకు అట్లా పార్వతీదేవికి కట్టినారు. ఈశ్వరుడు పార్వతి 4 ఫింగర్స్ పట్టుకున్నాడు. ఎందుకంటే 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. 4 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, అభిగా 4 వేదాలు. 4 దిక్కుల సాక్షిగా నేను నిన్ను భారీగా స్వీకరిస్తూ ఉన్నానని ఈ మాదిరిగా పెళ్లి జరుగుతాను కైలాసంలో. ఈ పెళ్లి చుట్టానికి ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు మన ఇళ్ళలో పెళ్ళిళ్ళు అయితే మామూలుగా బంధువులు, ఫ్రెండ్స్, ఊళ్ళో జనాలు వస్తారు. అప్పట్లో ఈశ్వర పార్వతి పెళ్లికి కూడా దేవతలు, ఋషులు వచ్చి ఈ కళ్యాణ మంటపంలో కూర్చున్నారు. దీంట్లో అష్టదిక్పాలకులు కూడా వచ్చారు. వశిష్ఠుడు ఋషి కూడా పెళ్లి చూడడానికి వచ్చారు. వశిష్ఠుడు వస్తే ఆపోజిట్ రావాలి కదా విశ్వామిత్రుడు. కరెక్ట్గా ఇతనికి ఆపోజిట్ ఆడున్నట్టు 3 గంటలు గడ్డ ఏం కాయని పడదు కదా. వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎదురుబెదురుగా ఉంటాడు. పక్కపక్కలో ఉంటాడు. వానదేవుడు పడమర పక్కన వచ్చన్నాడు. ఇప్పుడు అక్కడే మసలి వాహనం పేరు. ఈయన బృహస్పతి దేవతలకంతా గురువు అన్నమాట. అక్కడ 3 కళ్ళు ఉండేవాడే దత్తాత్రేయుడు. ఈ పక్కనే శ్రీ మహావిష్ణువు. వాయుదేవుడు వచ్చి వాయుమూల నిలబడ్డాడు. వాహనం జింకతాడు. ఆయన ధనాధిపతి కుబేరుడు. వాహనం గుర్రం. కుబేరునికి గుర్రం వాహనం. కుబేరుడు ఉత్తరానికి నిలబడ్డాడు. ఆయన కంటి చూపు సౌత్ వెస్ట్ కాదు, నైరుతి చూస్తాడు. అది కుబేర స్థానం. ఇప్పుడు మనం ఇల్లు కట్టినా కూడా ఆ ప్లేస్ నైరుతి అనేది హైట్ ఉండాలి. ఆడ బరువు పెట్టాలి. అదే మాస్టర్ బెడ్రూమ్ చేసుకుంటే మంచిగా.
ఈ విధంగా ఈశ్వర పార్వతి పెళ్లి కైలాసంలో జరిగింది. దాన్ని మరి కూడా తెలుసుకుని చెప్పి చూపిస్తాం. ఇమాజినేషన్ అది జరిగిన దాన్ని ఏమైనా చూపించారు. మామ ఇక్కడ ఇది పడిపోయింది శిల్పం. చీర మీద పెయింటింగ్లో చూపిస్తున్నా పిల్లలు రెండవ డిజైన్ పిల్లల్లో ఇది లేపాక్షి సింబల్. ఇది లేపాక్షి అంటేనే సడన్గా ఇది గుర్తొస్తుంది. ప్రతి టెంపుల్లోనూ లేపాక్షి టెంపుల్ అక్కడక్కడ చాలా కాటన్ చీరలో రేషన్ చీరలో చూపిస్తాం. ఎందుకంటే డిజైన్లో ఎక్కువ వాడతారు. రావు కోదిగమ్మ చూడ అట్లాగే ఇక్కడ బాబు ఇంకొక టెక్నిక్ అంతే. ఒకటే బాడీ చూడండి, 3 తలలు ఉంటాయి. 2 తలలు మూసిపెట్టండి. ఒక ఆవు నిలబడుకోండి, మిగతా ఆవు చూడక పాలిస్తాను. ఒకటే దాంట్లో కంప్లీట్. ఫస్ట్ బేలూరు అండి ఆర్కెస్ట్రా. బేలూరు తర్వాతే కదా వరంగల్ కూడా. వరంగల్ తర్వాత ముందే వరంగల్ వేస్తున్నట్లు ఉంటుంది. రెండోది చూడక పాలిస్తున్నట్లు ఉంటుంది. అంటే వాళ్ళు మా స్కిల్ చూడండి అని చూపిస్తున్నారు. ఒకే దాంట్లో 3 గ్రాఫిక్ చేసినట్టు, కంప్యూటర్లో గ్రాఫిక్ చేసినట్టు చూపిస్తారు. ఈ టైపు అంత మార్బుల్ వర్క్ అంతా అక్కడ ఉంటుంది. కాశ్మీరు, ఆగ్రా అంత మార్బుల్ వర్క్. ఇది లతామంటపం సార్. ఇది ఎక్కువగా చీరల్లో ఆ డిజైన్ వస్తా ఉంటాయి. చీరలని కాపీ కొట్టేసి వాళ్ళు ధర్మవరం పట్టు చీరలు అంటారు. కంచి వాళ్ళు కూడా అంతే డిజైన్ వేసి కంచి చీర వేస్తారు. మేము వీటికి నేపాల్స్లో ఉన్నాయి కాబట్టి నేపాల్సి పాడాలి. ఏ ఒక్క డిజైన్ దగ్గర దీన్నే అదే అదే ఈశ్వర పెళ్లికి ఋషులు వెల్కమ్ చెప్తాను సార్. మన ఇంట్లో ఇప్పుడు అమ్మాయిలు సార్ కదా గేట్లో గులాబీ పట్టుకొని 12 ఋషులు వెల్కమ్ చెప్తారు. ఆ రోజుల్లో ఈశ్వర పెళ్లికి ఋషులు వెల్కమ్ చెప్తారు. కిరీటాలు పెట్టుకునే వాళ్ళు రాజర్షులు, కిరీటాలు లేకుండా వాళ్ళు బ్రహ్మర్షులు, నైవేద్యం స్వాగతం ఇలా జరిగింది. కైలాసంలో పెట్టు అట్లాగే తాగుతూ ఉంటుంది. రాముడు వచ్చేదాకా ప్రాణం అట్లాగే నిలబెట్టుకొని ఉండి రాముడికి అంతా అది విషయం చెప్పి చనిపోతుంది. ఆ విధంగా ఆ రోజు నీళ్ళు వస్తున్నాయి, ఈ రోజు నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు ఎండదు. 365 days ఈ పాదంలో నీళ్ళు వస్తుంటాయి. సీతాదేవి పాదం. అప్పట్లో సీతాదేవి పట్టిద్ది అనమాట. అందరికంటే తక్కువ హైట్. తక్కువ ఉంటేనే ఆమె ఉన్నది 25 అడుగుల హైట్. అప్పుడు ఆవిడ మోపిన పాదం. ఇది సమ్ ల్యాక్స్ ఇయర్స్ ఓల్డ్ అమ్మ. మనకి తెలియదు ఎన్నేళ్ళు. త్రేతాయుగంలో ఆవిడ మోపిన పాదం 7.5 అట్లా ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేస్తుంది అలాగే ఉంటుంది ప్లేట్. కాకపోతే మనకి ఇచ్చేది సైజ్ చిన్న సైజ్. మనకు ఒక ప్లేట్ ఇచ్చి 4 గిన్నెలు ఇస్తారు. ఆ రోజుల్లో ఇట్లా ఇక్కడ కొన్ని ప్లేట్లు ఉన్నాయి. అలాడున్నాయి బాడీ 30 ప్లేట్లు ఈ కొండ అప్పుడే పోముడియమ్మా
వచ్చి 60-70 ఏళ్ళు అయింది. కొమ్ముడి మా జనాలు వచ్చేసి వరంగల్ ఇప్పుడు సీతపాదం ఈ 2 మంటపాలు కూడా ఓల్డ్. చూడు ఎట్లుంది ఒక చెట్లు అడ్డం వస్తున్నారు నా ఫోటో అంతా మరి పాప వెంకటేష్ చెప్పాను. గుడ్ ఓకే చెట్లు అడ్డం వస్తుంది. సరే. ఎదురుగా నందికి ఎదురుగా ఇప్పుడు కనపడేవంట, ఇప్పుడు కనిపించట్లేదు. అక్కడ ఉన్నాడు శివలింగము, అక్కడ ఉంది అది కనపడుతుంది. నంది ఎక్కి చూడాలి. నంది కొమ్ముని ఇలా పెట్టి చూస్తే నంది ఎక్కొచ్చామా అమ్మ పైకి? చూసావు ఒక ఎంత పెద్ద నంది, 16 feet. ఫోటో చూసినావురా? ఏదిరా? నేను ఇస్తాను, నేను ఇస్తాను. చేయించా ఇప్పు.
ఇంకేం తక్కువ ఉంది. లేపాక్షి బసవన్న లేచి అరుస్తాడంటారు అక్కడ ఏదో ఉండవచ్చు. ప్లస్ కొంచెం దాని ఉంది ఏమంటారు టాప్ ఉంది టాప్ ఉందా? అక్కడ టాప్ ఉంది హరి అక్కడ నందికి. లేపా అప్పుడంతా ఇదంతా మౌంటైన్ ఏరియానమ్మా మామ? రమ్మంటున్నారు మామ.